ములో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఈలాగు జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. దేవుని వాక్యం మన వినికిడిలో దింపబడను గాక. ఈ సమయం ఇచ్చిన దైవదాసులకు దైవదాసులకు దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన కూటమును ఏర్పాటు చేసిన వారు శ్రీ విల్లూరి బాబురావు గారి కుటుంబ పక్షంగా ఈరోజు ధ్యాన కూటము ఏర్పాటు చేయడం జరిగినది. దైవ వర్తమానం కొరకే మనం సిద్ధపడుతున్నాం. మనందరం కలిసి మనకివ్వబడిన పాటల పుస్తకంలో నుండి 32వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 454వ కీర్తన, మనకివ్వబడిన పాటల పుస్తకంలో 32వ కీర్తన, నేను నీ వాడనై ఉండగోరేదననే ఈ కీర్తన పాడుచు చివరి చరణము నిలబడి దైవ వర్తమానం కొరకై సిద్ధపడదాం. నే నీ వాడనైయుండగోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమను గాంచితి, నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ నన్ను ప్రతిష్ట పర్చు మీ నాథ, నీదు కృపా వలనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదగు, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వకు నన్ను చేర్చు, గాయపడ్డ ప్రక్కకు నీదు సన్నిధిలోని కనుండ, నెంత తుష్టి నాకగు, స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు 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 రక్షక, పడ్డ సిల్వకు నన్ను చేర్చు, గాయపడ్డ ప్రక్కకు నీదు దివ్య
ప్రక్కకు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ మండల కాలంలో ఈ శిలువ శ్రమల ధ్యాన కూటములలో దేవాది దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనం 22వ రోజుల్లోనికి అడుగుపెట్టే ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రతిదినం ఆధ్యాత్మికంగా మనం బలపడడానికి, ప్రభువుకి మరింత చేరువగా మనం జీవించడానికి ఈ శిలువ ధ్యాన కూటముల ద్వారా మన జీవితాల్ని మనం సరిచేసుకునడానికి మనకెల్లరకు ఇవ్వబడినటువంటి అనుదిన భాగ్యం ఇది గొప్ప ధన్యత. అందును బట్టి మొదటిగా దేవునికి వందనములు చెల్లిస్తూ మీకెల్లరకు ఈ సాయంకాల శుభములతో ప్రార్థన చేసుకుందాం. దైవ వర్తమానం కొరకై మనందరమును తలలు వంచి కండ్లు మూసుకుందాం. అత్యంత మహోన్నతుడైన ప్రభు, నీ ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఇంతదనక ఆరాధనలో పాటలు వాక్య పఠనముల ద్వారా నిన్ను ఘనపరిచాం, స్తుతించాం. ప్రభు, ఈ సమయంలో దివ్యవాక్యము ధ్యానించుచుండగా నీ సహాయం మాకెల్లరకు దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగాను మాకెల్లరకు దీవెనకరంగా ఉంచండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులైన వారిని కూడా నీ ఆత్మచేత సంధించి ఆదినంత వరకు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ 22వ రోజు కొరకైన వాక్య భాగాన్ని మనం గమనిస్తే పరిశుద్ధుడైన యోహాను సువార్త ఈ 15వ అధ్యాయంలో 22 నుండి 27 వచనాల వాక్య భాగాన్ని ఈరోజు మనం ప్రత్యేకముగా ఈ ధ్యానాంశముగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన అంశం ఏర్పాటు చేయబడిన ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ అంశమును గురించిన విషయాన్ని మనం ఈ 22, 23 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవను. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించురి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారు మాట్లాడుతూ చెప్తున్నమాట, నన్నును తండ్రిని ద్వేషించారు అని అంటూ ప్రత్యేకముగా ప్రభు అన్నది ఏమిటంటే, నన్ను అనగేస్తుని గురించి ఆయనే మాట్లాడుతూ నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అన్నాడు. కనుక ఈరోజు ఈ వచనాన్ని బట్టి మన ధ్యానాంశం అభ్యంతరము అనబడిన అంశం ఈరోజు మనకు ఏర్పాటు చేయబడింది. దేవుని బిడ్డ, అఫెండ్ అనబడిన ఈ అంశం ఈరోజు మనం అఫెన్స్ అనబడిన ఈ అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఏమిటి అభ్యంతరానికి ఈరోజు మనం చదివిన ఈ మాటకు కలిగినటువంటి పోలిక అని గమనిస్తే, యేసుని ద్వేషించారు అంటే అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి ఏదైనా ఒక రీజన్ ఉండాలి, ఏదైనా ఒక బలమైన కారణం ఉండాలి. కానీ ప్రభు మాటల్లో మనం విన్నాం, ఏమన్నారంటే ఆయన నిర్హేతుకముగా, అంటే అసలు ఏ హేతువు లేదు, ఏ కారణం లేదు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అకారణముగా, ఏ కారణం లేదు.
యేసుని ద్వేషించడానికి, ఆయనను ఒక శత్రువునిగా చూడడానికి ఈరోజు ప్రభువే అంటున్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించారు కనుక ఏ విధమైన కారణం లేకుండా అకారణముగా యేసుని ద్వేషించి శిలువ బలియాగం కొరకు వారందరూ కూడా ఒకే మాటలో ఉన్న వారి గురించి ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు ఇది అభ్యంతరం. ప్రతి అభ్యంతరం అనబడిన దానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటుంది. ఈరోజు యేసు ప్రభు మాట్లాడిన మాటలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. అభ్యంతరము అంటే ఇంకా మనం పర్యాయ పదాలు చెప్పాలంటే ఆటంకం, అవరోధం, అడ్డంగా ఉండటం, అడ్డుపడటం. కనుక ఈ ఇత్యాది అర్థాలను ఇచ్చేటువంటి ఈ అభ్యంతరం అనబడిన ఈ అంశం ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సాధారణంగా ఆటంకాలు, అభ్యంతరాలు మానవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో తరచుగా ఎప్పుడు మనం చూస్తూ ఉంటామంటే, ఎప్పుడు వాటిని ఎదుర్కొంటూ ఉంటామంటే, కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు అడ్డంకులు, అభ్యంతరాలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. చెడ్డ పనులు చేసే వాళ్ళకి అడ్డు చెప్పడంలో తప్పులేదు. నీవు ఫలానా చెడ్డ పని చేస్తున్నావు, చెడ్డ కార్యం చేస్తున్నావు, చెడ్డ ఆలోచన చేస్తున్నావు అని చెప్పి అడ్డగించవచ్చు. కానీ మంచి పని చేస్తున్నప్పుడు, మంచి కార్యం చేస్తున్నప్పుడు, మంచిని జరిగిస్తున్నప్పుడే ఈ విధమైన అభ్యంతరాలు, ఈ ఆటంకాలు, ఈ అవరోధులు, అడ్డంకులు మానవ జీవితంలో మనం తరచుగా చూస్తూ ఉంటాం. బహుశా వాటిని ఎదుర్కొని కూడా ఉండుంటాం. ఒకానొకప్పుడు ఈ మందిర నిర్మాణంలో కూడా ఒక చక్కని దేవాలయము, ఆధ్యాత్మికమైన స్థలం నిర్మించే ఆ దినాలలో కూడా ఎన్ని అవరోధాలు, ఒక మంచి కార్యాన్ని చేపట్టేటప్పుడు ఎన్ని అడ్డంకులు ఆనాటి పెద్దలు ఎదుర్కొన్నారు దేవుని బిడ్డలారా. ఒక మంచి కార్యం చేపట్టేటప్పుడు ఎన్నెన్ని కష్టాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు, వాటిని అధిగమించి ఈరోజు ఈ మందిరం నిర్మించబడింది. ఆ అభ్యంతరాలని, ఆ ఆటంకాలను, ఆ అడ్డంకులను, అవరోధులను ఎదిరించి నిలవబడినటువంటి ఆ పెద్దల సమిష్టి కృషితో ఈరోజు మనం చక్కగా దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా ఇదే మనం తరచుగా చూస్తూ ఉంటాం. వారు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు అనుభవిస్తున్న కాలంలో కూడా ఆ దేశము నుండి బయటపడి వాగ్దాన భూమికి ప్రయాణమై వెళదామనుకుంటే అభ్యంతరం, అడ్డంకులు, అవరోధాలు ఫరో రాజు ద్వారానే వారికి ఏర్పడ్డాయి. ఫరో రాజే పలు సందర్భాలలో వారికి అభ్యంతరాల్ని వ్యక్తం చేశాడు దేవుని బిడ్డలారా. ఇలాగున ఆ అభ్యంతరాలను అధిగమించి దేవుడు వారిని ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తే మరలా ప్రయాణంలో అభ్యంతరాలు, ఆటంకాలు, ఎర్ర సముద్రం అడ్డంకిగా మారిపోయింది. ఆ సందర్భంలో కూడా దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేల ఏర్పడింది. చక్కగా వారు ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ విధంగా ఎన్నో అవరోధాలు, అడ్డంకులను అధిగమించారు, అభ్యంతరాలని అధిగమించారు. ఇశ్రాయేలు జనాంగము ఆ అగ్నికుల్లి మనబడిన ఐగుప్తు నుండి ప్రయాణమై ఒక్కొక్క అడుగు ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృపనిచ్చాడు. మనము నిర్గమకాండం గ్రంథం చదువుతుంటే నిర్గమకాండం గ్రంథంలో ఈ విషయాలు ఏదైతే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నామో 8వ అధ్యాయం 32వ వచనములో ఫరో ద్వారా వారు ఎదుర్కొన్న అభ్యంతరాలు, ఆటంకాల గురించి చూస్తున్నాం. అదే నిర్గమకాండం గ్రంథం 14వ అధ్యాయం 21, 22 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు మనం త్వరగా
ఈ అభ్యంతరం అనేది ఏ ఏ సందర్భాలలో ఈ జనాంగం ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు, మనం ఎలా అధిగమించాలి? మంచి పనులు చేస్తున్నప్పుడు, మంచి కార్యం చేస్తున్నప్పుడు అవరోధాలు, అడ్డంకులు వస్తే వాటిని ఎలా అధిగమించాలి? ఆ అభ్యంతరాలు కలగజేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? దేవుడు వాళ్ళకి ఇచ్చే తీర్పు ఏమిటి? ఆ శిక్ష ఏమిటి? ఈ విషయాలు ఈరోజు ఈ వాక్య భాగాలలో స్పష్టంగా మనం గమనించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మొదటి విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 7 నుండి 10 వచనాల వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ వాక్య భాగంలో కనిపించేటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు ఏమిటో, ఇశ్రాయేలుకి ఎందుకు వచ్చాయి, దేనివల్ల వారు అభ్యంతరాలను ఎదుర్కొంటున్నారు, దానికి కలిగిన కారణం ఏమై ఉన్నది అని అంటే, 7వ వచనం నుండి జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాసు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా, పోతపోయివాడు దాన్ని చేసెను. నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి, అవన్నీ నేర్పరులకు పనివారే పనియే. దేవుని బిడ్డలారా, ఈ విషయం ఈ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో మనం ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నామంటే, ఇశ్రాయేలీయులు వారు ఎదుర్కొనే ఒక భయం దానిలో చూస్తున్నారు. ఆ భయమే వాళ్ళకి అభ్యంతర కారణంగా మారిపోయింది. ఇంకా అర్థం కావాలంటే ఈ అధ్యాయం 1వ వచనం నుండి బాగా మీరు పరిశీలన చేయండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమయ్యేది మన మొదటి విషయం అంటే భయం వలన అభ్యంతరం. ఈరోజు మన మొదటి భాగం, భయం వలన ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక అభ్యంతరం, ఒక ఆటంకాన్ని, ఒక అవరోధాన్ని వారు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని ఈ ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు మొదటి విషయం అఫెన్స్ బికాజ్ ఆఫ్ ఫియర్. భయం వలన వారు ఎదుర్కొనేటువంటి ఈ ఆటంకం ఏమిటి, ఈ అభ్యంతరం ఏమిటి, ఈ అవరోధాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు, ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారములు అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకూడి. చూసారా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగం నిజ దేవునికి భయపడాలి, మహోన్నతుడైన సర్వోన్నతుడైన దేవునికి భయపడాలి, సృష్టికర్త అయిన దేవాది దేవునికే భయపడాలి. కానీ ఈరోజు ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాట వారు దేనికి భయపడుతున్నారు అని చదివామంటే, ఆకాశమును గురించి, వాటిలో కనపడేటువంటి చిహ్నములను గురించి భయపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ భయమే వారికి అభ్యంతరం అయ్యింది. ఈ భయమే వారికి ఆటంకాలు, అడ్డంకులను కలుగజేసింది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో బాగా గమనిస్తే 5 సార్లు ఈ పదం వ్రాయబడింది. ఏ పదం అంటే భయపడకుడి. ఇశ్రాయేలులతో దేవాది దేవుడు మాట్లాడుతూ 5 సందర్భాలలో జ్ఞాపకం చేశాడు, భయపడవద్దు. దేనిని గురించి వీరు భయపడుతున్నారు అని ఈ వచనాల్లో మనం చదివాము అని అంటే, ప్రకృతిని చేసిన ప్రభువుకి భయపడటం లేదు, ప్రకృతికి భయపడుతున్నారు. చూసారా, సృష్టికర్త అయిన దేవునికి భయపడటం లేదు, సృష్టికి భయపడుతున్నారు. అదే ఈరోజు ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారి
భయమే వారికి అభ్యంతర కారణమైపోయింది. వారు సృష్టమును పూజిస్తున్నారు, సృష్టికర్తను విడిచిపెట్టేశారు. ఆకాశమును అందరి సూచనలు చూసి భయభ్రాంతులవుతున్నారు. వారిని కాపాడగలిగిన నిజదేవుడు శక్తిమంతుడును చూసి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు అని చెప్తున్నాడు. అందుకనే ఈరోజు ఇర్మియా ప్రవక్త చాలా చక్కగా ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఆ 3 నుండి 5 వచనాలు ఇవన్నీ కూడా మనుష్యుల చేతి పనులే కదా. ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఈ వెండి, ఈ బంగారము, ఈ చెక్కవి, ఈ ఇత్తడివి, ఈ లోహములతో చేయబడినవి ఇవన్నీ కూడా మనుష్యుల చేతి పనులే కదా. వాటిని బట్టి, సృష్టిని బట్టి మీరు భయపడుట దేనికి? అందుకే అన్నాడు, సృష్టికర్తకు భయపడాలి కానీ మీరు లోకానికి, ఈ సృష్టికి, ఈ విగ్రహములకు, మనుష్యుల ద్వారా చేయబడిన వీటికి భయపడుతున్నారు. దేవునికి అభ్యంతరకారకులై దూరంగా ఉండిపోతున్నారని ఇర్మియా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, 115వ కీర్తన చదివితే దానిలో ఇంచుమించుగా 4 నుండి 8 వచనాల్లో వీటిని గురించిన వివరణ ఆ కీర్తనలో మనం చూస్తున్నాం. కీర్తనాకారుడు 115వ సంకీర్తనలో ఈ విగ్రహములను గురించి ఏమైతే వారు భయపడుతున్నారో వాటిని గురించి 4 నుండి 8 వచనాల్లో ఏమన్నాడు చూడండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూశారా? వీటికి భయపడుతున్న ఇశ్రాయేలు జనాంగంతో ఈరోజు దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపించి చెప్తున్నాడు. అందుకని వారిని ఏమని సంబోధించాడంటే 8వ వచనంలో, ఇర్మియా 10:8లో పశుప్రాయులు అన్నాడు. చూసారా? ఎంత కఠినమైన మాట ఇది. దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవునికి భయపడకుండా మనుషుల చేతి పనులతో చేయబడిన వీటిని గూర్చి, ఈ సృష్టిని గూర్చి, ఈ సృష్టమును గూర్చి భయపడుతున్నటువంటి వారిని ఇర్మియా ప్రవక్త ఆ 10వ అధ్యాయం 8వ వచనంలో, జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు మనం వింటున్న ఈ మొదటి భాగంలో వారి భయమే దేవుని నుండి వారికి అభ్యంతర కారణమైపోయింది. దేవుని బిడ్డలారా, నిజ దేవుని ఆరాధించడానికి దూరం అయిపోవడానికి వారు సృష్టిని, ఈ బొమ్మలను పూజించడమే. అందుకనే పౌలు భక్తుడు రోమా సంఘంతో మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పాడు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం నుండి మనం గమనిస్తే ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళతో పౌలు మాట్లాడుతూ, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో చెప్పాడు. మరియు వారు దేవునిని ఎరిగియూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమయు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి. చూసారా? ఇందును బట్టే పౌలు భక్తుడు వారు చేస్తున్న క్రియలను బట్టి, సృష్టిని వారు పూజిస్తున్న దానిని బట్టి, వారు దానికి భయపడుతున్న దాన్ని బట్టి, వారు ఈ సృష్టికి లోబడుతున్న దానిని బట్టి హెచ్చరిక చేస్తున్నాడు. నిజదేవుని ఎరిగి కూడా వారు దేవునిని ఆరాధించటం లేదు. సృష్టికర్త అని తెలిసినప్పటికీ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించడమూ లేదు అని చెప్పి ఒకంత బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మొదటి భాగాన్ని ముగించే ముందు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇర్మియా గ్రంథంలో ఏదైతే ఇప్పుడు 10వ అధ్యాయంలో మనం చదివామో, ఈ మొదటి 10 వచనాల్లో ఏమైతే మనుష్యుల చేతి పనులు, ఇంతకుముందు 115 కీర్తనలు ఏమైతే మనం చదువుకున్నామో, ఇవన్నీ మనుషుల చేతి పనులుగా ఉన్న వాటిని గురించి మీరు ఆరాధించడం ఎందుకు?
సృష్టికర్త అయిన దేవునికి భయపడాలి కదా అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా. చూడండి, ఒక కార్పెంటర్, ఒక వడ్రంకి వాడు, ఈ వడ్రంగి వాడు ఏం చేస్తూ ఉంటాడండి? కార్పెంటర్ ఒక చెట్టులో నుండి ఒక కొమ్మను నరుకుతాడు. ఆ చెట్టు నుండి ఆ కొమ్మను నరికి ఆ కొమ్మ నుండి చక్కగా ఒక బొమ్మను చెక్కుతాడు. ఒక బొమ్మను చెక్కిన తర్వాత ఆ బొమ్మను తీసి ఒక గుడిలో పెడితే అదే అమ్మగా ఆరాధించబడుతుంది. అదే అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ. అది చెట్టుకుంటే కొమ్మ, అది చెక్కి పెడితే బొమ్మ, అదే గుడిలో పెడితే అమ్మ, అదే విగ్రహారాధన. అదే చెప్తున్నాడు. బాగా గమనించండి దేవుని బిడ్డలారా. వాటికే భయపడుతున్నారు. అది చెట్టుకి ఉన్నంతసేపు కూడా అది కొమ్మ. ఒక కార్పెంటర్ దాన్ని చెక్కి పెడితే అది బొమ్మ, అదే బొమ్మ గుడిలో పెడితే అమ్మగా మారిపోయింది. ఇదియే విగ్రహారాధన. దీనిని గుర్చే ఇర్మియా ప్రవక్త విలపించి చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇదే మీకు దేవుని నుండి అభ్యంతర కారణమైపోయి దేవునికి మీరు దూరం అయిపోయారని బాధపడుతున్నాడు. కనుక ఈ భయమే వారికి అభ్యంతరం. ఈ సృష్టిని అందలి ఈ ఏమైతే మనుషుల చేత చేయబడినవో వాటిని పూజించి వాటికి లోబడి వాటికి భయపడి దేవునికి దూరం అయిపోయి అభ్యంతరకారకులైపోయారు. అలా ఉండకూడదని ఇర్మియాతో మాట్లాడుతూ చివరిలో ఏమన్నాడో చూడండి. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. దేవుని బిడ్డలారా, చూస్తారా ఎంత గొప్ప విషయాన్ని ఇర్మియా చెప్తున్నాడు. కనుక దేవునిని, నిజమైన దేవునినే ఆరాధించి ఆయనకు భయపడాలి. ఏ అభ్యంతరాలు కూడా దేవుని ఆరాధించడానికి ఆటంకంగా ఉండకూడదు. రెండో విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుబడినటువంటి సువార్త వాక్య భాగంలో ఈ 22 నుండి 27 వచనాలు, ఈ రెండవ భాగాన్ని మనం చదువుకున్నాం. ప్రారంభంలోనే యేసు ప్రభు ఎందుకు ఈ మాట అన్నారో జ్ఞాపకం చేశాను. మరొకసారి యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 24, 25 వచనాల భాగంలో, ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించున్నారు, అయితే నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పై వచనాల్లో యేసు ప్రభు ఏ విషయాన్ని ప్రస్తావించారంటే వారిలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటో చాలా జాగ్రత్తగా యేసు ప్రభు అక్కడ పై వచనాల్లో ఆయన ఎత్తి చూపించారు. అంటే ఏ కారణం లేకుండా, నేను మరలా మాట జ్ఞాపకం చేస్తున్నాను, యేసు స్వయంగా అన్న మాట ఇది, నన్ను నిర్హేతకముగా, ఏ హేతువు లేదు, ఏ కారణం లేదు, దెర్ ఇస్ నో రీజన్. అలాగే యేసు ప్రభు అంటున్నారు, ఇట్టి పరిస్థితుల్లో ఎందుకు నా విషయంలో అభ్యంతరం, ఎందుకు నన్ను ద్వేషించడం, ఎందుకు నన్ను శత్రువుగా చూడడం, ఎందుకు నా పట్ల ఈ అభిప్రాయం? అది ఈరోజు యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ వచనాలు రెండవ భాగంలో. ఈ అభ్యంతరానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న పాపం. రెండవ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము వలన అభ్యంతరం. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఈ మనుష్యులు యేసు ప్రభు విషయంలో అభ్యంతరాన్ని కలిగి ఉండడానికి కారణం వారిలో ఉన్న పాపం. అఫెన్స్ బికాస్ ఆఫ్ సిన్, బికాస్ ఆఫ్ సిన్. చూడండి, యేసు ప్రభు మాటల్లోనే వారిలో ఉన్న పాపాన్ని ప్రభువు ఎలాగున ఆయన ఎత్తి చూపిస్తున్నారు. ఆ 21వ వచనం నుండి చూస్తుంటే, అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు, నేను వచ్చి వారికి బోధింపకుండినెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. చూసారా, వారిలో పూర్తిగా పాపము చేత వారు నింపబడి ఉన్నారు. కనుక మన రెండవ భాగం, యేసు ప్రభు విషయంలో వీరు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడానికి,
ఆయనను ద్వేషించడానికి నేను ప్రారంభంలోనే చెప్పాను, ఒక వ్యక్తికి అభ్యంతరాన్ని కలగజేస్తున్నామంటే, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నామంటే ఏదో ఒక కారణం ఉండాలి. ఒక చెడ్డ పని ఏదైనా చేసిన వాడైతే అభ్యంతరాన్ని చెప్పొచ్చు, ఆటంకాన్ని చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, యేసు చేసిన చెడ్డ పని ఏమైనా ఉందా? చాలా సందర్భాలు యేసు ప్రభు అన్నారు, నాలో పాపమన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఎంత గొప్ప ఛాలెంజ్ అది! ఈ ఛాలెంజ్ ఈ భూమిలో, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ చెప్పలేని ఛాలెంజ్ ఇది. నాలో పాపముందని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరు నిరూపించగలరు? దేవుని బిడ్డలారా, పాపరహితుడైన ప్రభువు, మంచి పనులు చేస్తున్న ప్రభువు, మంచి కార్యాలు చేస్తున్న ప్రభువు, మంచి కొరకు పాటుపడుతున్న ప్రభువు, రాజ్య సువార్త, దైవరాజ్య సువార్తను ప్రకటిస్తున్న ప్రభువుకి అభ్యంతరాల? ఆయనను ద్వేషించడమా? ఆయనకు ఆటంకాల? కారణం పాపం. వారిలో ఉన్నటువంటి ఈ పాపం ఏదైతే గూడు కట్టుకుపోయిందో, ఆ పాపం వలన చివరికి యేసుని అకారణముగా, దేవుని బిడ్డలారా, ఏ విధమైనటువంటి కారణం లేకుండా ద్వేషించడం, ఏ విధమైన కారణం షరతులు లేకుండా ఆయనకు అభ్యంతరాన్ని, అడ్డంకులు చేయటం. ఈరోజు యేసు ప్రభు వాటిని గురించే మాట్లాడుతున్నారు కనుక రెండవ భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుని తృణీకరించిన వారు, అడ్డుపడిన వారు, అభ్యంతరపరిచిన వారు పాపులుగానే పరిగణించబడ్డారు. అదే ఈరోజు యేసు ప్రభు ఇక్కడ మాట్లాడారు. యేసు ప్రభువుని కుమారుడుగా స్వీకరిస్తే, యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరిస్తే పాప నివృత్తి కలిగేది వాళ్ళకి. దేవుని బిడ్డలారా, పాప ప్రక్షాళన జరిగేది వాళ్ళకి. యేసుని అంగీకరిస్తే, కుమారుడుగా స్వీకరిస్తే, రక్షకుడుగా అంగీకరిస్తే. కానీ ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చూస్తే వారు అలా చేయలేదు సరికదా. ఆ పై వచనాల్లో ఏం చదువంటే, వారు ఆయనను, తండ్రిని కూడా ద్వేషించి ఉన్నారు. చూసారా, యేసుని అంగీకరించలేదు సరికదా, రక్షకుడుగా వారు చేర్చుకోలేదు సరికదా, ఆయనను ద్వేషించారు, ఆయనకు అభ్యంతరకారకులయ్యారు. అదే విషయాన్ని ఈరోజు ఈ సువార్త పాఠ్యభాగంలో మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, తమ రక్షణకు వారే అభ్యంతరకారకులైపోయారు, ఎవరో కాదు. ఈ మాట బాగా ఆ వచనాల్లో గమనించాలి. వారి రక్షణకు వారే అభ్యంతరకారకులైపోయారు. కారణం వారిలో ఉన్న పాపం, వారిలో ఉన్న పాపం. ఈ పాపం అనేది ఏదైతే ఉందో వారిని యేసు నుండి దూరం చేయడమే కాకుండా ఆయన ద్వేషించే పరిస్థితిలోనికి వాళ్ళని తీసుకువెళ్ళిపోయింది. అందుకనే నిర్హేతుకముగా అన్నాడు. ఇంకా చెప్పాలంటే నిష్కారణముగా, ఏ కారణం లేదు, నిష్కారణముగా నిందల మోపడం, నిష్కారణముగా యేసుని అభ్యంతరపరచడం, నిష్కారణముగా ఆయనకు ఆటంకాలు, అడ్డంకులను కలుగు చేయడం, నిష్కారణముగా యేసు ప్రభు నాకు శత్రువులుగా మారిపోవడం. ఎంత విచారకరమైన విషయం దేవుని బిడ్డలారా. ప్రభు ఆయన ఎందుకు వచ్చారో పలు సందర్భాలలో ఆయనే చెప్పారు. నేను పాపులనే పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని ఆయనే చెప్పారు. పాపులను రక్షించడానికి నేను వచ్చానని, వారి పాప ప్రక్షాళన కొరకు నేను వచ్చానని ప్రభు పదే పదే చెబుతుంటే ఈ పాపులే ఆయనకు అభ్యంతరం, ఆయనకు శత్రువులుగా మారిపోవడం. అదే విషయాన్ని ఈరోజు రెండవ భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసునకు అభ్యంతరం అంటే ఆయన పరిచర్యకు అభ్యంతరం, ఆయన సేవకు అభ్యంతరం, రాజ్య వ్యాప్తికి అభ్యంతరం,
ఆయన చేసే అద్భుతాలకు అభ్యంతరం, ఆయన చేసే సూచక క్రియలకు అభ్యంతరం. ఒక్కొక్కటి యేసు ప్రభువు చేస్తున్న ప్రతి కార్యానికి అవరోధాలు, అభ్యంతరకరంగా వారే మారిపోయారు. నేను ముందే చెప్పాను, చెడ్డ పనులు చేస్తే, చెడ్డ కార్యాలు చేస్తే, చెడు మార్గంలో నడిస్తే అడ్డుకోవాలి, అభ్యంతరపడాలి, దానికి ఆటంకాన్ని కలగజేయవచ్చు. కానీ ఒక మంచి కార్యాన్ని ప్రభువు చేపడుతుంటే మంచి పనులకు అభ్యంతరమా, మంచి పనులకు ఆటంకమా, దేవుని పరిచర్యకు, దేవుని రాజ్య సువార్తకు ఆటంకమా? దేవుని బిడ్డలారా, అభ్యంతరానికి ఇంకా బలమైన కారణాలు ఉన్నవని యేసు ప్రభువే చెప్తున్నారు. ఒక దినాన్ని ఒక స్త్రీ మంచి పని చేసింది. ఆమె పేరు మరియా. మంచి పని చేసిన మరియా, ఈమె మంచి పని చేస్తే అభ్యంతరం చేయడం దేనికి? యేసు ప్రభువు కోసం ఒక మంచి కార్యం చేస్తుంటే అభ్యంతరపరచడం దేనికి? యేసు కొరకు ఒక మంచి కార్యం చేస్తుంటే అడ్డంకులు దేనికి? ఆటంకపరచడం దేనికి? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ కారణం ఏమిటో, మంచి పనికి అభ్యంతరం కలగజేస్తే, దేవుని కొరకు చేస్తున్న మంచి పనులకు అడ్డంకులు కలగజేస్తే యేసు ప్రభు ఏమన్నారో చూద్దాం. ఈ అభ్యంతరాన్ని కలగజేసిన వాళ్ళు కొందరు పైకి కనపడతారు, కొందరు కనపడరు. అదే ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నది. చాలా జాగ్రత్తగా చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనం, ముందు 6వ వచనాన్ని చూద్దాం. చూడండి, యేసు ప్రభువుకి మంచి కార్యాన్ని ఒక స్త్రీ చేస్తున్నప్పుడు కనబడిన వాళ్ళెవరు, కనబడని వాళ్ళెవరు? మార్కు సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం, అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకడి, ఈమె ఎందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. కనుక కొందరు అభ్యంతరాన్ని ప్రకటించిన వాళ్ళతో యేసు ప్రభు ఈ మాట చెప్పారు. ఎందుకు ఈమెకి మీరు అభ్యంతరం అంటే ఏమంటున్నారంటే, ఆమె చాలా విలువైన అచ్చజటమాంసి అత్తరు కొని తీసుకొచ్చింది, యేసుకి శిరస్సాభిషేకం చేసింది. అప్పుడు ఆమెను గురించి యేసు కొరకు ఇంత పుణ్యకార్యం, మంచి కార్యం చేస్తే, ఎంతో విలువైనటువంటి ధనాంతో ఆ అచ్చ జటమాంసి అత్తరు తీసుకొస్తే, శిరస్సాభిషేకం చేస్తే, ఈమెను ఎందుకు తక్కువగా మాట్లాడటం, అభ్యంతరపరచడం, ఈమెందుకు ఇట్లా పాడు చేస్తుందనటం? వారు చెయ్యరు, చేసేవారిని చెయ్యనివ్వరు. యేసుప్రభు అది అన్నారు. మీరెందుకు తొందరపడుతున్నారు? ఈమె మంచి పని చేసింది. అదేగా మనం చదివాం 6వ వచనంలో. ఈమె మంచి పని చేస్తే మీరెందుకు అభ్యంతరం? ఈమె మంచి కార్యం చేస్తే మీకెందుకు ఆటంకం? ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. దేవుని బిడ్డలారా, మంచి పనులకు అభ్యంతరపరచకూడదు. వాళ్ళకి ఏమవుద్దో ఈ సందేశం చివరిలో నేను చెప్తాను. మంచి పనులకు ఆటంకం కలగజేస్తే, అభ్యంతరం కలగజేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో యేసుప్రభు మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు అదే మనం చూస్తున్న మార్కు సువార్త 14వ అధ్యాయంలో వీళ్ళు కనబడేవాళ్ళు. వాళ్ళని యేసుప్రభు నేరుగా గుర్తించాడు, బాగానే ఉంది. ఈ అభ్యంతరాన్ని కనబడకుండా సణుగుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు కూడా చాలామందిని మనం సన్నిధిలో చూస్తాం, ప్రార్థనల్లో చూస్తాం, సంఘాల్లో చూస్తాం, ఆలయాల్లో చూస్తుంటాం. మందిరంలోకి వచ్చి కూడా సనగడం, గొణగడం, వాక్యం చెబుతున్నప్పుడు సనిగి గొణిగే వాళ్ళు కొందరు, ప్రార్థన చేస్తున్నప్పుడు సనిగి గొణిగేవారు కొందరు, పాటలు పాడుతున్నప్పుడు సణుగుతూ గొణుగుతుండేవారు కొందరు. దీనిని కూడా ఏమంటారంటే అభ్యంతరం. అది ఇక్కడ ఉంది. ఇప్పుడు అభ్యంతరపరిచే వాళ్ళలో ఇది ఇంకా ప్రమాదం, ఇది ఇంకా ప్రమాదం. ఈ సణిగి గొణిగే వాళ్ళు అనుకుంటారట, నేను సణుగుడు గొణుగుడు ఎవరికి వినపడట్లేదు అని.
దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి బిగ్గరగా గట్టిగా వినబడేది ఏంటంటే ఈ సణుగులే. సణుగుడు గొణుగుడు ఉంది చూసారా? నేను ఇప్పుడు సణుగుతుంటే నా ప్రక్క వాళ్ళకి వినబడకపోవచ్చు, నా గొణుగుడు ప్రక్క వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ బిగ్గరగా వినబడేది మాత్రం దేవునికి. చూడండి ఆ పై వచ్చిన మార్క్సు వార్త 14వ అధ్యాయం 5వ వచనంలో, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఈమెను గురించి ఏం చేస్తున్నారు చూడండి, ఈమెను గురించి సణుగుకొనిరి. మరి ఏమిటిది గమనించండి దేవుని బిడ్డలారా. మంచి పని చేస్తుంటే సనగడం దేనికి? ఇప్పుడు వాక్యం ఒక 5-10 నిమిషాలు ఎక్కువైంది అనుకుందాం, సాధారణంగా ఎప్పుడు కాదు. ఒకవేళ మెసేజ్ ఇచ్చేటువంటి వారు ఒక 5-10 నిమిషాలు ఎక్కువ చెప్తే ఈలోపే గొణుగుడు సణుగుడా? దేవుని మందిరంలో, వాక్య ధ్యానంలో, ప్రార్థనా స్థలంలో కొంచెం సేపు కూడా దేవుని మందిరంలో కూర్చోలేక సణుగుడు గొణుగుడ. ఈరోజు యేసు ప్రభువు దగ్గర ఆమె మంచి పని చేస్తుంటే దానికి సనగడం దేనికి? ఒక మంచి కార్యం చేస్తుంటే అభ్యంతరం దేనికి? యేసుని అభిషేకిస్తుంటే గొణుగుడు దేనికి? దేవుని బిడ్డలారా, ఈరోజు 5వ వచనములో ఏదైతే ఇప్పుడు మనం చదివామో ఆ సణుగుడు, ఆ గొణుగుడికి పెద్ద శిక్ష ఉంది దేవుని బిడ్డలారా. చాలా తీవ్రమైన శిక్ష. బహుశా మనం అనుకోవచ్చా అది చాలా చిన్నదిలేండి, చాలా చిన్నది, ఈ సణుగుడు గొణుగుడు పెద్ద ఏముందిలే, ఎవరికి వినబడదులే. మరి ముఖ్యంగా మందిరంలో కానీ, ప్రార్థనా స్థలాల్లో కానీ, దైవ పరిచర్యలో కానీ ఈ సణుగుడు గొణుగుడు చాలా పెద్ద శిక్షను తీసుకొస్తుంది. సంఖ్యాకాండం గ్రంథంలో ఆ శిక్ష ఎంత తీవ్రంగా ఉందో చూడండి. సంఖ్యాకాండం గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో వ్రాయబడిన మాట చూడండి. జనులు ఆయాసమును గురించి సణుగుచుండగా ఇది యెహోవాకు వినబడిన. ముందే చెప్పాను నేను, సణుగుడు ఎవరికి వినబడిందటండి? దేవుడైన యెహోవాకు వినబడింది. అసలు ఎవరికి వినబడదని మనం అనుకుంటాం. ఈరోజు అన్నాడు, దేవుడు నాకు వినబడింది. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు కొనేను. యెహోవా అగ్ని వారిలో రగులు కొని ఆ పాళెంలో ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటుకి తబేరా అని పేరు పెట్టబడేను. చూసారా, దేవుని కోపం రగులుకొని అగ్ని అక్కడ, చూసారా, అందుకే దాని క్రింద ఒక పేరు ఉంది, ఫుట్నోట్స్లో ఉంది చూడండి, ఏమనుంది చూడండి, మంట. మంట, దేవుని అగ్ని, మంట, అగ్ని జ్వాల. సణుగుడు గొణుగుడు చాలా ప్రమాదం దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలీయులు సణుగుకున్నది దేవుడు విన్నాడు, కోపం వచ్చింది, అగ్ని ఒక కొనను దహించేసింది. బహుశా క్రమక్రమంగా కొనతో పాటు వీరు కూడా సజీవ దహనం అయిపోదురేమో. కానీ వాళ్ళు డైరెక్ట్గా దేవుని అడగలేదు. ఈ మాటలు చదవండి, జాగ్రత్తగా విన్నారు. నేరుగా వారు దేవుణ్ణి అడిగే శక్తి కూడా వాళ్ళకి లేదు, కోల్పోయారు. ఎందుకంటే వారు సణిగారు. ఎవరిని అడిగారంటే వాళ్ళు మోషేని అడిగారు. మోషే దేవుణ్ణి అడిగాడు. దేవుని బిడ్డలారా, ఆ ఆధిక్యత కోల్పోతాం. సణుగుడు గొణుగుడు అంత భయంకరమైన శిక్ష, ప్రమాదం దాగి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. 2వ భాగాన్ని మనం ముగించుదాం. ఇప్పుడు విన్న ఈ మాటను బట్టి యేసు ప్రభు స్వయంగా నా విషయంలో వారు నిర్హేతుకముగా ద్వేషించారు, అభ్యంతరపడ్డారు, శత్రువులయ్యారు. కారణం లేదు, కారణం వారి పాపమే, వారి పాపమే. 2వ భాగాన్ని ముగించుకుందాం. వారి పాపమే వారికి అభ్యంతరమైపోయింది దేవుని బిడ్డలారా. వారి పాపపు పొరలు వారిని కండ్లలో మూసేస్తాయి. అందుకనే
సౌలు గురించి చాలాసార్లు మనం చదివాం. దమస్కు మార్గంలో సౌలు వెళుతున్నప్పుడు పాపంతో నింపబడ్డాడు గనక దేవుడు ఎప్పుడైతే అతను పట్టుకున్నాడు ఆ క్షణం ఒక్కసారి అంధుడైపోయాడు, గుడ్డివాడైపోయాడు. ఆ పాపపు పొరలు ఎప్పుడు రాలిపోయాయంటే దేవుడు నువ్వు మరలా తిరిగి నేను చెప్పేటువంటి ఆ గమలీయేలు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన చేయగా కండ్ల నుండి పొరల వంటివి రాలిపోయి, ఇవి పాపపు పొరలు. దేవుని బిడ్డలారా, ఈ పాపపు పొరలు కండ్లను మూసేస్తే యేసుని నిందించి, యేసుకి అభ్యంతరం, సేవకు అభ్యంతరం, సేవకునికి అభ్యంతరం, సంఘమునకు అభ్యంతరం, పరిచర్యకు అభ్యంతరం, పొరలు కండ్లను కమ్మేస్తాయి, మూసేస్తాయి. దానికి కారణం పాపం. పాపం కనుక యేసు ప్రభువు చెప్పిన రెండో విషయం, కారణం లేదు. మనం చదివాం, నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించారు, అభ్యంతరపరిచారు యేసుని. కారణం వారి పాపం. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుదాం. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తర భాగం కీర్తనల గ్రంథం 16వ సంకీర్తన భాగాన్ని మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ విషయం ఏంటంటే, ఈ 16వ సంకీర్తనలో భక్తుడైన దావీదు మనకు చెప్పుచున్న మూడో ప్రాముఖ్యమైన సత్యం ఈ కీర్తనలో ఏముందంటే, అభ్యంతరములను అధిగమించాలి. ఎలా అధిగమించాలో ఈ కీర్తనలు ఉన్నాయి కనుక మన మూడో విషయం, అభ్యంతరములు అధిగమించాలి. యు హ్యావ్ టు ఓవర్కమ్ అఫెన్స్. ఈ అభ్యంతరములు ఏమైతే ఉన్నావో, ఆటంకములు ఏవైతే ఉన్నావో, అవరోధాలు ఏమైతే ఉన్నావో అని అధిగమించాలి. మనం వాటికి అధిగమించే శక్తిని మనం సంపాదించుకోవాలి. ఈరోజు 16వ కీర్తనలో ఈ భక్తుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అభ్యంతరాల్ని అధిగమించాలంటే దేవుణ్ణి మంచి ఆలోచనను అడగాలి. చూడండి, 7వ వచనంలో ఏమన్నాడంటే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చూసారా, దేవునిని అడుగుతున్నాడు భక్తుడైన దావీదు. కనుక దేవుడు తనకు బోధిస్తున్నాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, దేవుడు తన వాక్కుని ఈ భక్తునికి ప్రకటిస్తున్నాడు, ఆలోచన చెప్తున్నాడు. కనుక మనం అభ్యంతరాలని అధిగమించాలంటే, అడ్డంకులను అధిగమించాలంటే మన శక్తి చాలదు, మన జ్ఞానం చాలదు. ఆలోచనకర్త ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆయన పేరు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని మనకున్నాడు. ఆయన అడిగితే ఆయన ఆలోచన చెప్తాడు. ఈ అభ్యంతరాలు, ఆటంకాలు ఎలా అధిగమించగలమో అని చెప్తాడు. ఎప్పుడైతే వాటిని జయిస్తామో, అధిగమిస్తామో, దాటిపోతామో దేవుడు మనకి మంచి ఆధిక్యత ఇస్తాడు. ఆధిక్యత ఏమిటో 6వ వచనంలో ఉంది చూడండి, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం ముగింపులోకి మనం వెళుతున్నాం. అభ్యంతరాలని, ఆటంకాలు, అవరోధాలు అధిగమించాలంటే దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నీ జ్ఞానం కావాలి, నీ ఆలోచన కావాలి, నీ శక్తి కావాలి. అడిగాడు దావీదు, దేవుడు ఆయనకు దయచేశాడు. దేవుని బిడ్డలారా, అందుని బట్టి ఎక్కడ అవకాశం దొరికిందో చూసారు. 6వ వచనంలో ఏ స్థలంలో భాగ్యం దొరికిందో గమనించారా? ఎక్కడట? మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను. ఈ ధన్యత ఎవరికి దొరుకుతుంది? శ్రేష్టమైన స్థలాలలో ఉండే భాగ్యం ఎవరికి దొరుకుతుందంటే, ఎవరైతే అభ్యంతరాలను అధిగమిస్తామో, ఎవరైతే దేవా నీ ఆలోచన కావాలని ప్రాధేయపడతామో, ఎవరైతే దేవా నీవు నాకు బోధించు, నీ మాట వింటానని విధేయులమవుతామో, వారికి దేవుడిచ్చిన ఆధిక్యత ఇదే. దేవుని బిడ్డలారా, ఈ సందేశం ముగింపులో ఒక విషయాన్ని గమనించండి. నేను ప్రారంభం నుండి చెప్పాను, అభ్యంతరం, అభ్యంతరం, అభ్యంతరం చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో.
ఈ విషయాలు, ఈ మాటలు, వీటి గురించి మనం ధ్యానం చేస్తే సమయమే చాలదు. పర్వత ప్రసంగంలో ఎంత కఠినమైన మాట యేసు ప్రభువు చెప్పారంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం పర్వత ప్రసంగంలో యేసు ప్రభు ఎవరో వ్యక్తులను గురించి ఆయన మాట్లాడలేదు, కానీ 29-30 వచనాల్లో 2 విషయాలు చెప్పారు. ఒకటి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏం చేయమన్నాడు ఆయన? పెరికి పారేయ్. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పారేయ్. మామూలు మాటలు ఇవి, యేసు స్వయముగా చెప్పిన మాటలు ఇవి. పర్వత ప్రసంగంలో పెరికి పారై, నరికి పారై, ఎంత కఠినమైన మాటలు దేవుని బిడ్డలారా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే పెరికే, నరికే అన్నాడు దేవుడు. ఎంత కోపం యేసు ప్రభుకి అభ్యంతరం విషయంలో. అంటే మన కన్ను మన అభ్యంతరపరిస్తే ఇది ఓడబెరికేమని కాదు, ఈ చెయ్యిని తెగ నరికేమని కాదు యేసు ప్రభు ఉద్దేశం. దేవుని బిడ్డలారా, ఒక సందర్భంలో దావీదు అంటాడు, యోబు కూడా చెప్పాడు, దేవా నేను నా కంటితో, నా నేత్రములతో ఒక నిబంధన చేసుకునేటట్టుగా నన్ను స్థిరపరచు అంటాడు. అంటే నా కంటితో చెడును చూడకుండా ఉండడానికి ఒక నిబంధన చేసుకుంటున్నాను దేవా. ఇది కావాలి పెరికివేయడం అంటే. నీ చేతులు నరికే అంటే, ఒకవేళ మన చేతులు మంచి పనికి అభ్యంతరంగా ఉన్నవేమో, మన చేతులు మంచి పనికి అవరోధాలుగా, ఆటంకాలుగా ఉన్నవేమో, నరికేయ్ అన్నాడంటే ప్రభు అర్థం ఏంటంటే, ఆ చేతిని ఇంకా చెడ్డ పనుల కొరకు వాడకు, మంచి కార్యాన్ని చెడగొట్టడానికి వాడకు. నీ చేతిని, నీ కాలుని, నీ అవయవాలు, మన అవయవాలు మంచి కొరకు వాడు, కానీ మంచిని చెడగొట్టడానికి వాడకు. అది ఈరోజు యేసు ప్రభు చెప్పిన విషయం. దేవుని బిడ్డలారా, అంత కోపం ఆయనకి. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో యేసు అన్నాడు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. సరే, ఇంతకుముందు యేసు ప్రభు మాట్లాడింది కూడా అది. నా విషయమై అక్కడ అభ్యంతరపడ్డారన్నారు, కానీ ఇప్పుడేమంటాడంటే నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. కనుక మనం యేసు విషయంలో, ఆయన పరిచర్య విషయంలో, ఆయన సేవ విషయంలో, ఆయన సేవకుల విషయంలో, ఆయన సంఘం విషయంలో, ఆయన కార్యముల విషయంలో అడ్డుపడకూడదు, అవరోధం ఉండకూడదు, అభ్యంతరం ఉండకూడదు, ఆటంకం ఉండకూడదు. చెడైతే అభ్యంతరం ఉండొచ్చు. చివరిగా ఒక మాట చెప్పాను, అట్లా పడితే ఏంటి సంగతి? ఇంత తెలుసుండి కూడా, యేసు ఇంత కఠినంగా చెబుతున్నా కూడా మారకపోతే, మార్పు లేకపోతే, మారు మనసు లేకపోతే, మత్తయి సువార్త 18వ అధ్యాయములో 7వ వచనంలో యేసు ప్రభు స్వయంగా ఆయనే అన్నారు, అభ్యంతరములు ఈ లోకంలో రావచ్చు, అభ్యంతరములు కలగక మానవు. ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. అది దేవుని బిడ్డలారా, ఫైనల్గా దేవుడిచ్చే స్టేట్మెంట్ ఇదే. అభ్యంతరములు మంచి పని కొరకు, యేసు ప్రభు కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు, సేవకుల కొరకు, సంఘం కొరకు, రాజ్యాభివృద్ధి కొరకు ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ మనుష్యుని వలన వచ్చునో మత్తయి సువార్తలో చాలా క్లియర్గా ఉంది. అక్కడ అభ్యంతరములు కలగక మానవు, అవి ఏ మనుష్యుని వలన వచ్చునో వానికి శ్రమ. సరే, ఆ శ్రమలో నుండి మనం దాటిపోవాలంటే